నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీదా మ్యాటర్ లేకపోతే చంద్రబాబు నాయుడు గారి పైన ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటి కేసు ఉండిందో అది పూర్తిగా కొట్టేయబడింది. దాన్ని కోర్టు వారు మిస్టేక్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్ అన్నిటో వివరించారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పైన ఏదైతే వైసీపీ కాలంలో ఆ కేసు పెట్టారో, ఆయన అక్రమంగా అరెస్ట్ చేశారో, అక్రమంగా అరెస్ట్ చేసి 53 రోజుల పాటు జైల్లో పెట్టారో, మొత్తం వైసీపీ వాళ్ళు చేసినటువంటి ఈ దుశ్చర్యకు యావత్తు తెలుగు ప్రజలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ ఇదే సబ్జెక్ట్ని చర్చించుకుంటామనే ఉన్నారు. పూర్తిగా విషయం లేకపోతే 2023 సెప్టెంబర్ 9వ తారీఖున ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అర్ధరాత్రి 3 గంటలు 4:30 ప్రాంతంలో ఆయన ఇమీడియట్గా అరెస్ట్ చేయడం జరిగింది. అయ్యా, ముందు నోటీసులు ఇవ్వండి, నేను చేసినటువంటి తప్పేంది, అసలు మీరు నన్ను అరెస్ట్ చేసి ఎక్కడికి తీసుకెళ్తున్నారో, అసలు అరెస్ట్ ఎందుకు చేస్తున్నారని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు ఆయనకు సంబంధించినటువంటి లాయర్లు అక్కడ అడగ్గా సిఐడి వారు ఏది పట్టించుకోకుండా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అక్కడ స్థానికంగా అప్పటికప్పుడు వచ్చినటువంటి వైసీపీకి సంబంధించినటువంటి లీడింగ్ లాయర్ ఎవరైతే ఉన్నారో పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి లాంటి వాళ్ళు, వీళ్ళ యొక్క డైరెక్షన్లో నారా చంద్రబాబు నాయుడు గారిని ఇమీడియట్గా అరెస్ట్ చేయడము, దాదాపు 13 గంటల పాటు రోడ్డు పైనే ఆయన తీసుకెళ్లడం జరిగింది. కావాలనే హింసకు గురి చేసే విధంగా ఆయన తీసుకెళ్ళి ఈ 53 రోజుల పాటు కనీసం ఫ్యాన్ సౌకర్యం లేకుండా, ఎక్కడ మనిషి అది అలుపు వల్ల నిద్రపోతాడేమో, నిద్రపోతే మళ్ళీ ఎనర్జీ రీజనరేట్ అవుతుందేమో అని చెప్పి ఆయన్ని హెల్త్ ఇబ్బంది పెట్టే విధంగా ఆ రోజు ఆయన చేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు అది ఇప్పటికీ ఎవరు మర్చిపోలేనటువంటి సంగతి. కనీసం ఫ్యాన్ సౌకర్యం కూడా కల్పించుకుంటా అక్కడ చేటీలు గరుస్తున్నాయి, కనీసం రే నాయన ఫ్యాను పాడు పెట్టుకుంటే పోయినారు, కనీసం దోమలు పాడు గరుస్తున్నాయి, అది ఆపండి, కనీసం ఆ కాయలు ఏదైతే ఉంటాయో అది తెచ్చి ఇవ్వండి అంటే అది కూడా ఇవ్వాల. అసలు స్కిన్కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నాయి, వేడి నీళ్ళు అయినా తెచ్చేయండి అంటే అవి కూడా ఇవ్వకపోగా బయట ఆ రోజు మంత్రులుగా వ్యవహరించినటువంటి కొంతమంది కొడాల నాని, అదేవిధంగా ఆర్కే రోజా, ఇంకా అమ్మటి రాంబాబు లాంటి వాళ్ళు ఆడ దోమలు గరుచుకుంటా ఆడ రంభ ఊరసి ఏమన్నా కన్ను కొడతాయా, ఇట్లా ఈ రకంగా జుబుకుసాకరంగా మాట్లాడినటువంటి సంగతి మనం చూసాం. అయితే ఒకవేళ నారా చంద్రబాబు నాయుడు గారి కన్నా తప్పే కన్నా చేసింటే ఆయన్ని జైలుకి పంపించడం ఎటువంటి తప్పు లేదు. ఒకవేళ తప్పుగా చేసింటే అసలు తప్పనేదే లేకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇమ్మీడియట్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుకొని ఆయన తక్షణం అరెస్ట్ చేసేదానికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ప్రతిరోజు మనకు కామెంట్లో పెట్టేటువంటి ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు కావచ్చు, సగటు ప్రజలు కావచ్చు, జనసేన కార్యకర్తలు కావచ్చు, ఎవరైనా రోజు కామెంట్ పెడతానే ఉన్నారు, అయ్యా మీరు జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారని మీరు చెప్తానే ఉన్నారు, కరెక్టేనో ఆయన అరెస్ట్ చేసేది ఇప్పుడు అని చెప్పి. కానీ దానికి ప్రాపర్ ఎవిడెన్సెస్ పూర్తిగా ఎన్ని సేకరించిన తర్వాత అరెస్ట్ అయితే చేస్తారు. అదే మాదిరా నారా చంద్రబాబు నాయుడు గారి పైన పూర్తిగా ఎవిడెన్సెస్ ఎన్ని సేకరించుకుంటా అసలు ఏం తప్పు చేశాడు అనేది వితౌట్ ఎనీ సబ్జెక్ట్ అనేది లాజిక్ లేకుండా ఆయన తీసుకొని పోయి జైల్లో పెట్టడం జరిగింది. కనీసం గవర్నర్కి ప్రయర్ నోటీస్ ఇవ్వాలా, లేకుంటే కేంద్ర హోంశాఖకు వాళ్ళకి తెలియపరచాలా. ఆ 2 కండిషన్లు కూడా ఫాలో కావాలి. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని అప్పట్లో అరెస్ట్ చేయడానికి అసలు జరిగినటువంటి వ్యవహారం ఏంది, ఆయన చేసింది తప్పో ఒప్పో ఒకసారి ఖచ్చితంగా పరిశీలిద్దాము. అప్పట్లో 2014 నుంచి 2019 వరకు నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే మన రాష్ట్ర యువత ఉంటారో వాళ్ళలో స్కిల్స్ పెరిగే విధంగా, వాళ్ళలో మెళుకులు పెరిగే విధంగా, మన రాష్ట్రంలోనే ఉద్యోగాలు సంపాదించే విధంగా, లేకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటువంటి ఒక ఏదైతే ఉంటుందో అందరికీ సయోధ్యగా ఉండేది, వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఉంటారు, భార్య బిడ్డలను చూసుకోవచ్చు, మెంటల్ పీస్ ఉంటుంది, ఎక్కడనే వాళ్ళు అక్కడ వర్క్ చేసుకోవచ్చు అని చెప్పి ఇటువంటి కండిషన్లన్నీ మూలాన ఒక బేరీ చేసుకొని ఏం చేశారంటే అప్పట్లో ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటి ఒక సంస్థను తీసుకొచ్చి ఆ సంస్థని ఎవరికి ఇచ్చారంటే ఆ సిమెన్స్ అనేది ఏదైతే కార్పొరేట్ సంస్థ ఉంటుందో వాళ్ళకి అప్పగించారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మన రాష్ట్రంలో ఎవరైతే యువత ఉంటారో ఆ యువతలో స్కిల్స్ పెంపొందించే విధంగా ఎక్కడికక్కడ సంస్థలు పెట్టడం జరిగింది. అందుకు గాను ఏకంగా 3,380 కోట్ల వరకు ఆ సిమెన్స్ అనేటువంటి సంస్థకు కేటాయించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే వాళ్ళకు కేటాయించినటువంటి నిధులు 90%, ఇంకొక 10% వచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుందన్నమాట. ఆ 10% రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో పెట్టుకోవడమే నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మిస్టేక్ అని చెప్పి వైసీపీ వాళ్ళు అంటానే ఉన్నారు ఆ కాలంలో. అయితే ఏమైంది, అక్కడ అప్పట్లో స్కిల్ డెవలప్మెంట్ కోసం ఆ సంస్థలన్నీ కేటాయించి రాష్ట్ర యువతకి మెళుకులు పెంపొందించే విధంగా ఆ ఫండ్ రిలీజ్ చేశారో అది సరిపోక ఇంకొక 300 కోట్ల రూపాయలు అవసరమైనప్పుడు సిమెన్స్కు కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. దీన్ని బూచిగా చూపించి సిమెన్స్ అనేటువంటి సంస్థ నారా చంద్రబాబు నాయుడు గారికి జోబి సంస్థ అని చెప్పి ఈ రకాల ఆరోపణలు చేసి అభియోగాలు చేసి ఎన్ని ఏదైతే అఫిడవిట్ ఉంటుందో దాంట్లో పొందుపరిచి దాన్ని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. తద్వారా ఆయన ఇమ్మీడియట్గా అరెస్ట్ చేశారు. అయితే ఈ 53 రోజులు జైలులో గడిపినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ కాలంలో రాష్ట్ర రాజకీయంలో పూర్తి స్థాయిలో సమూల మార్పులు వచ్చేసాయి. నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నటువంటి ఆ కాలంలో పవన్ కళ్యాణ్ గారు పోయి ఆయన్ని కలిసి వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా యుద్ధ ప్రాతిపదికన కనీసం ఒక 10 నిమిషాలు గ్యాప్ లేకుండా ఆయన బయటకు వచ్చి
ఏది ఏమైనా కూడా సమీకరణాలు ఎలా ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వంలోని ఏదైతే పార్టీ ఉన్నదో బీజేపీ అది మాతో కలిసి వచ్చారు రాకుండా కూడా మేము టీడీపీతో కలిసి ముందుకెళ్తున్నాము, ఈ ఎలక్షన్లో ముందుకెళ్తాము, ఖచ్చితంగా ఇక్కడ గెలుస్తామని చెప్పి ఆయన డంకా బజాయించి చెప్పడం జరిగింది. సరిగ్గా నారా చంద్రబాబు నాయుడు గారు నా రాజమండ్రి సెంట్రల్ జైల్లో కలిసి వచ్చిన తర్వాత బయట ఆయన మాట్లాడుతూ మీడియా సమావేశంలో మాట్లాడడం జరిగింది. ఆయన చేసినటువంటి ఈ స్టేట్మెంటు మొత్తం రాజకీయం ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీల యొక్క భవిష్యత్తులనే మార్చేసింది. తద్వారా రిజల్ట్ ఏందో మనం చూసాం. ఏకంగా 175లో 164 ఎమ్మెల్యే సీట్లు ఈ యొక్క కూటమి పార్టీలు గెలుచుకున్నాయి. అందులోనూ జనసేనానికి సంబంధించినటువంటి జనసేన ఏకంగా క్లీన్ స్వీప్ 100కు 100% స్ట్రైక్ రేట్తో 21కి 21 స్థానాలు దక్కించుకున్నటువంటి విషయాలన్నీ మనం చూసాం. ఇక్కడ ఏది ఏమైనా కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి అయితే బెయిల్ దక్కింది. ఇంకా ఆ కేసులో ఆయన పూర్తి స్థాయిలో ఎప్పుడు తొలగించేస్తారు అనేది ఖచ్చితంగా క్వశ్చన్ మార్క్గా ఉండేది. దీన్ని బూచిగా చూపిస్తూ వైసీపీకి సంబంధించినటువంటి ఎవరైతే అధికార ప్రతినిధులు వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళు అనేక మార్లు ఆయన పైన స్కిల్ డెవలప్మెంట్ కేసు ఉండదు కదా అంటే వచ్చారు. దానిపైన జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఈ రోజుకి మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. ఎందుకంటే ఆయనకు నిజం అనేది ఆయనకు తెలుసు కాబట్టి. అయితే సిఐడికి కోర్టు అది చెప్పింది క్లియర్గా, మీరు విచారణ చేస్తున్నారా, దాంట్లో ఎవరు తప్పు ఉన్నది ఏంది అనేది దాన్ని పరిశీలించి బయటికి ఇవ్వమంటే నారా చంద్రబాబు నాయుడు గారిది గుడ్డు సున్నా అంత తప్పు కూడా లేదు అని సిఐడి వారు కోర్టు వారికి చెప్పడంతో కోర్టు వారు క్లియర్ కట్గా మిస్టేక్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్ అనేటువంటి ఒక అక్షరంతో ఈ కేసుని అయితే కొట్టివేయడం జరిగింది. తద్వారా నారా చంద్రబాబు నాయుడు గారిపై నిన్నాళ్ళు ఏ కేసు అయితే స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి కేసు ఉందో అది సమూలంగా ఇంకా భూగర్భంలోకి ఇంకిపోయినట్టయితే మనం చెప్పొచ్చు. ధన్యవాదాలండి.